నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోమిరెడ్డిపై మరోసారి కాకాని వ్యంగ్యస్త్రాలు. సైదాపురం మైనింగ్ లో 11 వాటాల్ని సోమిరెడ్డి పొందింది వాస్తవం కాదా అంటూ ప్రశ్న. చంద్రబాబుకు సిబిఐ దర్యాప్తును ఎదుర్కొనే దమ్ము లేదంటూ వ్యాఖ్యలు. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొని అదుపు తప్పి బస్సును ఢీకొన్న లారీ. 7 మంది మృతి, 18 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ముసునూరు ఘోర ప్రమాదంలో క్షతగాత్రుల్ని పరామర్శించిన కావ్య కృష్ణారెడ్డి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా. యాత్ర 2 సినిమాను తిలకించిన మంత్రి కాకాని. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం. జగన్ మోహన్ బయోపిక్ వాస్తవానికి దగ్గరగా ఉందంటే వ్యాఖ్యలు. ధర్నాల పేరుతో బెదిరింపులకు దిగడం, వారి వద్ద నుండి వాటాలు పొందేంత వరకు నిరసన చేపట్టడం, పట్టిపాటుతోనే జీవితాన్ని వెలిబుచ్చే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం హేయమైన చర్య అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సరేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం బిరదవోలు గ్రామంలో పర్యటించిన ఆయన 80 లక్షల రూపాయల నిధుల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. సైదాపురం క్వాడ్స్ మైనింగ్ లో తనకు వాటాలు ఉన్నాయన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అదే క్వాడ్ యాజమాన్యం వద్ద నుండి 11 మంది నేతల పేర్లు చెప్పి వాటాలను తీసుకుంది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ సోమిరెడ్డి చెప్పిన మాటలు నమ్మే చంద్రబాబు తనపై అనుచిత విమర్శలకు పాల్పడ్డారని, సిబిఐ తనకు క్లీన్ చీట్ ఇవ్వడంతో నోరు మెదపలేకపోతున్నారని దుయ్యబట్టారు. అసలు చంద్రబాబుకి షూరిటీ లేకపోతే వారు ప్రజలకు షూరిటీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దాదాపుగా ఈ ఒక్కరోజే ఈ గ్రామానికి వచ్చేసినటువంటి సందర్భంగా 80 లక్షల పైసలకు అభివృద్ధి కార్యక్రమాలని మనం ప్రారంభించుకున్నాం. ఒక గ్రామానికి రావడం, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. మీ బాబుకే గ్యారంటీ లేదు, నీకే సీట్ షూరిటీ లేదు, మీ ఇద్దరికే గ్యారంటీ షూరిటీ లేనటువంటి వాళ్ళు మీరిద్దరు తిరిగి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటే ఏమి షూరిటీ? నీ బండబడ ఇన్నిసార్లు మోసం చేసుకునేటువంటి వాడు మరలా నేను షూరిటీ ఇస్తానని చెప్పి మాట్లాడితే ముఖాన్ని ఉమ్మేస్తాడని సిగ్గేనా ఉండాలి. ఏమీ లేనటువంటి వాడు ఈరోజు చెప్పాడు. ఏమని చెప్పాడు? మొన్నటిదాకా మీరు గమనించారో లేదో, సైదాపురంలో క్వార్ట్జ్ మైనింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి భాగం ఉంది అని చెప్పాడు. చలో సైదాపురం అని పోయాడు. చలో సైదాపురం ఎక్కడి నుంచి పోయాడు? మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు వేయించాము. ఇందాక చెప్పరా, రోడ్డు 1,20 లక్షల రూపాయలు చేసినటువంటి రోడ్డు. ఆ రోడ్డు గుండా ఈ దారిన పోయి మళ్ళీ ఇక్కడ నుంచి రాజుపాలెం మీదుగా పట్టుబడిపల్లికి పోయి ఆ నుంచి సైదాపురం పోయి ఆడపోయి ఏం చెప్పాడు? ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది సైదాపురంలో, దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి వాటా ఉంది అని చెప్పాడు. బానే ఉంది. నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా, మరలా నీకు ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. నా పాత్ర ఉందన్న నువ్వు ఎందుకు ఈరోజు నోరు మూసుకొని కూర్చున్నావు? అక్రమ మైనింగ్ మీద ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళు బేరం పెడితే మేము 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నాం, 3 జిల్లా నాయకులు ఉన్నారు, 11 వాటాలను నాకు ఇస్తే ఈరోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర 11 వాటాలు కొట్టేసి లోపలేసుకొని ఈరోజు సైదాపురంలో అక్రమ మైనింగ్ గురించి ఏది చెప్పినా సరే నోరు మూసుకొని మళ్ళీ పోయి ఇక్కడ ఉన్నటువంటి తాటిపర్తి దగ్గర రుస్తుం మైలో 2 రోజులు పడుకొని కొచ్చాల చేత కొట్టించుకుని దోమలు కుట్టించుకొని మరలా ఈరోజు వాళ్ళ దగ్గర ఏం పుట్టని చెప్పాడో మరలా దాన్ని వదిలేసి నిద్ర లేస్తే నీ బ్రతుకంతా అవినీతి సంపాదన, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో, నీ జన్మలో నీకు అలవాటైనటువంటి విచ్ఛేదన ఉందా అనేటువంటిది సందర్భంగా అడుగుతున్నా. నిన్నదాకా చెప్పాడు, నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది, దీనికి గోవర్ధన్ రెడ్డి భాగస్వామ్యం ఉంది అని చెప్పాడు. దాని నమ్మి పాపం ఈ పనికి మాలోడు మాటలు నమ్మి న్యాయ టికెట్ కాడితే చంద్రబాబు చెప్పాడు గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని. వాడు లోకేష్ మురిగాడు, గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని. ఈ రోజు సిబిఐ అనేటువంటిది ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి సంస్థ నా మీద విచారణ చేస్తుంది అంటే ధైర్యంగా హైకోర్టుకు వెళ్ళి చెప్పా, ఏమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు లాగా నాకు సిబిఐ మీద భయం లేదు. సిబిఐ విచారణ అంటే నేను వెనకడం. చంద్రబాబు అవినీతి పరుడు కాబట్టి సిబిఐ విచారణకి వెనకడారు తప్ప నేను నీతిమంతుడిని కాబట్టి నా మీద సిబిఐ విచారణ నాకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పా. సిబిఐ విచారణ పూర్తి చేసి
గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పిన తర్వాత ఈ విధవలంతా ఈరోజు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలన్న చేత కాకుండా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. డీటెయిల్స్ చూస్తే విజయవాడ నుండి చెన్నై వైపు ఐరన్ లోడ్ తో వస్తున్న ఓ లారీ సృష్టించిన బీభత్సం కావలి జాతీయ రహదారిపై ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. విజయవాడ వైపు నుండి చెన్నై వెళ్తున్న ఐరన్ లోడ్ లారీ హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తికి వెళ్తున్న పశువుల లారీని వెనుక నుండి ఢీకొని అదుపు తప్పి డివైడర్ దాటి విజయవాడ వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదంలో ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ, పశువుల లోడ్ తో వెళ్తున్న లారీలతో పాటు కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు కూడా పెద్ద స్థాయిలోనే దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో పశువుల లారీలో ఉన్న ఓ వ్యక్తి, ఐరన్ లోడ్ లారీలోని డ్రైవర్ బస్సులను 3 వ్యక్తులు మొత్తం 7 మంది మృత్యువాత పడగా 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల పాలైన వారిలో అత్యధిక మంది పరిస్థితి విషమంగా, మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్రమాద స్థలికి దగ్గరలోని పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉండడంతో వెంటనే అప్రమత్తమై క్షతగాత్రుల్ని హుటాహుటిన కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలప్పుడు రోడ్డు యాక్సిడెంట్ జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువులు తీసుకెళ్తా ఉంది. వెనకాల ఇంకొక ఐరన్ రోడ్తో ఉన్నటువంటి లారీ దానికి పశువుల లారీకి వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. తర్వాత ఐరన్ రోడ్ లారీ డ్రైవరు లారీని కంట్రోల్ చేయలేక డివైడర్ దాటి టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ ఆ దారిలోకి రావడం జరిగింది. వచ్చి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సుని హిట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో పశువుల లారీలో ఉన్న ఒక ప్యాసింజరు, తర్వాత ఐరన్ లోడ్ లారీలో ఉన్నటువంటి ఒక డ్రైవరు, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్లో బస్సు డ్రైవరు ఒక వ్యక్తి చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కావలి ఎస్హెచ్ఓ రూరల్ ఎస్హెచ్ఓ గారు ఇంకా చెక్కింగ్లో ముస్లిం టోల్ ప్లాజా దగ్గర నైట్ రన్స్లో ఉండి వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వెంటనే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా సిఐలు మేమందరూ కూడా స్పాట్ చేసి ఇంజ్యూర్డ్ అయినటువంటి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళ సహకారంతో, టోల్గేట్ వాళ్ళ సహకారంతో అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు పూర్తి మెడికల్ ఖర్చులు భరించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఘోర ప్రమాదంలో గాయపడి కావలి ఏరియా ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన మెరుగైన వైద్యం అందించి క్షతగాత్రులంతా త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం తనతో పాటు కావలి నియోజకవర్గ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని కావ్య కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో పోలీసులు తక్షణమే స్పందించి క్షతగాత్రుల్ని హాస్పిటల్కు తరలించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రమాదంలో 7 మంది మృతి చెందడం బాధించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక దురదృష్టమైనటువంటి సంఘటన, ఒక బాధాకరమైన సంఘటన. ఈరోజు 7 మంది నిండు ప్రాణాలని ఈరోజు యాక్సిడెంట్ రూపంలో కోల్పోవడం జరిగింది. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ పోతున్నటువంటి బస్సు స్లోగా పోతున్నప్పటికీ కూడా అవతల వైపు మెడ్రాసు పోతున్నటువంటి లారీని, అంటే బర్రెల లారీని, ఇనప లోడుతో పోతున్నటువంటి లారీ డ్రైవర్ నిద్ర మత్తులో బర్రెల లారీని తగిలియటం, దాన్ని తప్పించే మార్గంలో ఆ ఇనప లోడు ఉన్నటువంటి వ్యక్తి డివైడర్ను దాటుకుని యువతల వైపు వచ్చి బస్సును పట్టడం జరిగింది. ఈ సందర్భంలో 7 మంది మరణించారు. వారి కుటుంబాలందరికీ కూడా మా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము పోయినటువంటి ప్రాణాలు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేయాలి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి.
కొవ్వూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొవ్వూరు మండల కేంద్రంలో 1.08 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో నూతనంగా నిర్మించదలిచిన ఉప ఖజానా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన గావించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గానికి కోరిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తున్నారని పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఉప ఖజానా కార్యాలయాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, బుచ్చిరెడ్డిపాలెంలోని ఉప ఖజానా కార్యాలయం ప్రైవేటు భవనంలో సాగుతుందని, వీటన్నింటినీ ఆయా ప్రాంతాల్లో నూతనంగా భవనాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాల్లోనే ఉప ఖజానా కార్యాలయాలు సాగేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఓవైపు సంక్షేమం పరుగులు పెడుతుంటే మరోవైపు అభివృద్ధి పరుగులు పెడుతుందని, గత ప్రభుత్వాల్లో ఎన్నడూ చూడని రీతిలో సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో కూడా గెలిపించుకునేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో 1,08,00,000తో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు ప్రారంభిస్తాం. బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో కూడా 1,08,00,000తో శాంక్షన్ చేయించాము. స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది, అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ, పేదలందరికీ ఇల్లు అందిస్తున్నామన్న పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఏ పాపం తెలియని పేదల్ని లోన్లకు బలిచేయడం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా లబ్ధిదారులకు అందించకుండా నిలిచిపోయిన టిడ్కో గృహ సముదాయాల వద్ద అర్హులైన లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన నెల్లూరు నగర శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ పేదలకు ఇల్లు అందించే విషయంలో చేసిన వ్యాఖ్యలు నీటి మీద రాతలేనా అంటూ ప్రశ్నించారు. నిరసనలో బైఠాయించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రసంగించిన జానీ మాస్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో నివాసాలను లబ్ధిదారులకు అందించకుండా కాలయాపన చేయడం జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి, జిల్లా అధికారులు ఈ టిడ్కో గృహాల కేటాయింపుపై దృష్టి సారించకుంటే రానున్న రోజుల్లో లబ్ధిదారులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టి తమ పోరాటానికి ఫలితం దక్కేంత వరకు నిర్విరామంగా పోరాటాలు సాగించేది కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. రూపాయికే ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిడ్కో హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ. ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు, దయచేసి ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లుల మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను 10 సార్లు చెప్తున్నా. బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్గా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు, ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? ఒక మనిషి మైండ్ నుంచి ఆలోచిస్తే, మనసులో నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకణాలలో ఎంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి.
అసహిస్తున్నారు. క్షమించండి, మాట్లాడకూడదు. ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లుకి రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బుల్ని తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? ఆ పోస్టర్ల డబ్బులు ఇచ్చినా కూడా చాలా మంది పేదవాళ్ళ బతుకులు బాగుండేది తెలుసా. అవి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో అంటుంటారు చాలా మంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్ల నాని. పేర్ల నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించి బీసీ వర్గాల కొరకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన కోవూరులోని నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద జరిగే జయహో బీసీ బహుజన సమరశంఖరావం బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఆయన 11వ తేదీన సాగే కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ వర్గానికి చెందిన పౌరుడు విధిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జయహో బీసీ బహుజన సమరశంఖరవం బహిరంగ సభకు మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు పాల్గొంటారని వ్యాఖ్యానిస్తూ ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల చూపుతున్న నిరంకుశ వైఖరి, చిన్నచూపు విధానాలపై గలం వినిపించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడమే లక్ష్యంగా సాగుతుందని వెల్లడించారు. బహుజనుల సమర శంఖారావం పేరుతో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాల గురించి, అలానే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, అలానే గతంలో రాబోయే రోజుల్లో మనం ఈ వర్గాలకి చేసే ఏవైతే సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడానికి ఒక భారీ బహిరంగ సభని కోవూరు నియోజకవర్గ పరిధిలో కోవూరు మండలం నెల్లూరు గ్రాండ్ పక్కన ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున సాయంత్రం 4 గంటలకి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలి. మన సంఘీభావం తెలియజేయాలి. ఇది మన హక్కులు కాపాడుకోవడానికి మనం చేస్తున్న పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా చేతులు కలిపి ఈ సభని సక్సెస్ చేసి ఈ మెసేజ్ని రాష్ట్రానికి పంపించాలి, జగన్మోహన్ రెడ్డికి పంపించాలి. మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడబోతున్నాము. బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడబోతున్నాం అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని జగన్మోహన్ రెడ్డికి పంపించాలి అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతము బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడడం. మా అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఉద్దేశమే అది. రాబోయే రోజుల్లో కూడా అదే సిద్ధాంతంతో ముందుకు సాగుతామని చెప్పి ఈ సంకల్పంతో ఈ సభని మేము చేపట్టడం జరుగుతుంది. బీసీల నినాదం తెలుగుదేశం, జైహో బీసీ విధానమే తెలుగుదేశం విధానం అని చెప్పని నినాదంతో బహుజనులు బీసీల యొక్క ఐక్యతతో కోవూరు నియోజకవర్గంలో రేపు సాయంత్రం 4 గంటలకి కోవూరు హైవే నెల్లూరు గ్రాండ్ హోటల్ పక్కన బహుజనుల సమర శంఖారావం అనే బహిరంగ సభ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీలు, బహుజనులందరూ కూడా కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు, మాజీ మంత్రివర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు, పైలట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి సీతారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పార్టీ, పార్లమెంటు, నియోజకవర్గ, మండల స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, బహుజన నాయకులు అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసి
తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను తెలియజేయడం కోసంగా ఇచ్చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తల అబ్బాలను కోరుకుంటూ విద్యను వ్యాపారంగా కాక అత్యున్నత విలువలతో విద్యను అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ఉన్నత స్థాయికి చేర్చాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక విద్యా సంస్థ కృష్ణ చైతన్య విద్యా సంస్థ మాత్రమేనని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలను ప్రారంభించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 140 మంది విద్యార్థులతో ప్రారంభమైన కృష్ణ చైతన్య కళాశాల నేడు వేలాది విద్యార్థులకు విద్యను అందించే స్థాయికి చేరుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ ర్యాంకుల్లో అత్యధిక ర్యాంకులు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు కైవసం చేసుకోవడం జరిగిందని, అంతటి కీర్తి ప్రతిష్టలు కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు కలిగేలా చేసిన ప్రతి విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల్ని ప్రారంభించి 1998లో ప్రారంభించాం. 26 సంవత్సరాలు పూర్తయింది. ఆ తర్వాత జూనియర్ కాలేజీ కానీ పీజీ కాలేజీ కానీ ఇలా అంచెలంచెలుగా మొదట 140 స్టూడెంట్స్తో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది పిల్లలు కృష్ణ చైతన్య విద్యా సంస్థలో చదువుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. డిగ్రీ కాలేజీ ప్రారంభంలో యూనివర్సిటీలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ కానీ డిగ్రీతో పాటు అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు డిగ్రీ కాలేజీని ప్రారంభించడం, అది యూనివర్సిటీలో అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో కృష్ణ చైతన్య కాలేజీ ఉండడం, అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నింటిలో కూడా హైయెస్ట్ నెంబర్లో కృష్ణ చైతన్య ఎప్పుడు కూడా యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలబడింది. ఎప్పుడు కూడా కమర్షియల్గా కాకుండా పిల్లలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి, పేరెంట్స్ కొంత అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో కాలేజెస్ రన్ చేశాము. అలా ఈరోజు జూనియర్ కాలేజీకి సంబంధించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18th యానివర్సరీని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి విఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ కార్యక్రమానికి సార్ గెస్ట్గా రావడం కానీ పిల్లల్ని ఆయన బ్లెస్ చేయడానికి ఈరోజు హాజరు కావడం ఆయనకి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతూ సార్కి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా కొంత సర్వీస్ మోటోతో మంచి పిల్లల్ని తయారు చేయాలి, సమాజానికి మంచి పిల్లల్ని అందించాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి స్టాఫ్తో కానీ ప్రిన్సిపల్స్తో కానీ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా స్టేట్ వైడ్గా ఇది ఒక గుర్తింపు పొందడానికి తప్పకుండా మేము కృష్ణారెడ్డి సార్ కానీ అందరూ కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ క్రీడ అయిన కబడ్డీ క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ సునీల్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పోటీలు ఎంతో మంది యువతను చైతన్యపరిచేందుకు దోహదపడతాయని నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియం నందు సునీల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించదలిచిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు శ్రవంతితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె క్రీడా పోటీలను ప్రారంభించారు. తన మిత్రుని స్మరించుకుంటూ సునీల్ కుమార్ మిత్రులు మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమన్నారు. సునీల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడా పోటీల్లో పోటీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. క్రీస్తు శ్రేష్ఠులు సునీల్ కృష్ణ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ప్రియమిత్రులు ఈ క్రీడలను వారి పేరుతో నిర్వహించడం అభినందనీయం. ఈ విధంగా వారు క్రీడాకారులకు ప్రోత్సహించడం, అదేవిధంగా వారి ప్రియమిత్రుని గుర్తు చేసుకోవటం సంతోషదగిన విషయం. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేయటం ద్వారా క్రీడలను ప్రోత్సహించడం హర్షణీయం. హనీఫ్ వారి స్ఫూర్తిని అభినందిస్తూ క్రీడలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి పిలిచినందుకు హనీఫ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక స్నేహితుడి కోసం హనీఫ్ అనే నెల్లూరు వాసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి ఈ క్రీడాకారులందరూ కూడా ఈ క్రీడ వల్ల చాలా స్ఫూర్తి పొంది ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సందర్భంగా ఈ దీనిలో పాల్గొనే అందరు క్రీడాకారులు కూడా నా అభినందనలు. వాళ్ళందరూ కూడా గెలుపు ఓటంతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిర్మితమైన యాత్ర 2 సినిమా ఒక బయోపిక్ వలె కాకుండా వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని జమున థియేటర్ నందు యాత్ర 2 సినిమాను తిలకించిన ఆయన చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి సినిమాలో కేవలం 10% మాత్రమే ఉందని, నిజ జీవితాన్ని ఒక సినిమా తీయడం, ఒక పాటలోనే జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని చూపించడం సాధ్యం కాదని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా వ్యవహరించి బ్రహ్మాండమైన విజయం సాధించారని పేర్కొంటూ యాత్ర 2 సినిమాలోని సన్నివేశాలన్నింటినీ చూస్తే తమ అధినేతను దృశ్య రూపకంగా చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుందంటూ స్పష్టం చేశారు. క్యారెక్టర్ చూసిన వెంటనే ఆ క్యారెక్టర్ ఎవరిదో అన్నది యోచించాల్సిన పని కూడా లేకుండా ఆ క్యారెక్టర్ కు అతి దగ్గరగా ఉన్నటువంటి పోలికలను కలిగిన వ్యక్తులను గుర్తించి సినిమాను చిత్రీకరించడం ఎంతో అభినందనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి సంబంధించి బహుశా ఒక పార్ట్ సినిమా అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే కొంతమేరే నాకు తెలిసినంత వరకు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన మొండి పట్టుదల కానీ, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ప్రజల గురించి ఆయన ఆలోచన చేసేటువంటి విధానం కానీ 10% మించి మనం చూడలేకపోయాం. దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. 2014లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన చేసినటువంటి పనులు విధానాలని అనేక వరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేసిన 2014 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. 2019 దగ్గరకు వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డతో పాటు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా తనను తాను రుజువు చేసుకోగలిగాడు. కాబట్టి ఎక్కడ కనీ విని ఎరిగినటువంటి రీతిలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 2019లో విజయం సాధించాడు. విజయం సాధించినప్పటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు మరింతగా పదును పెట్టుకోవడం జరిగింది. ప్రజల గురించి ఆలోచన చేయడం, అన్నిత్యం ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, వీటన్నిటిలో వాస్తవమైనటువంటి సంఘటన 2014లో ప్రత్యక్ష సాక్షిగా నేను ఒకటిని. అందరం వెళ్ళి 1 లక్ష రుణమాఫీ చేస్తే మనం బయటపడతాం, చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటున్నారు, రైతులు ఆశపడుతున్నారు అంటే ఆ రోజు ఆయన జోష్యం చెప్పినట్టు చెప్పాడు. చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నాడు రుణమాఫీ పేరుతో. కాబట్టి రుణమాఫీ చంద్రబాబు నాయుడు చేయలేడు. చెయ్యలేనటువంటి పనిని మీద వేసుకుని చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ రుణమాఫీకే ప్రజలు ఏదన్నా ప్రలోభపడి ఓట్లు వేస్తే అది నా కర్మాయనైనా అనుకుంటాను తప్ప ఓటమి అని భావించను. అందుకని మరలా దానికి సంబంధించి ఏ రోజు ఓడిపోతాను అంటే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతే నా ఓటమి కింద లెక్క తప్ప ఈరోజు ఏదన్నా ఇటువంటి ప్రలోభాలకు లొంగి ఓడిపోయినంత మాత్రాన దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన ముందుగా మాట్లాడాడు. ఆ రోజు అనుకున్నటువంటి మాట ప్రకారమే కొంతమంది ప్రలోభాలకు గురైనా సరే ఆయన ఎక్కడా అటువంటి వాటికి విధానాలకు స్వస్తి బలికి ఇవ్వాలి అనుకున్నదే చెప్దాం, చెప్పింది చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి 2014లో ఆ హామీని ఇవ్వకుండా అధికారానికి దూరం కావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాల తర్వాత ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయి. మరలా ఈ రోజు 2024 రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రోజు మనం ఈ చిత్రంలో చూసాం. రాబోయేటువంటి చిత్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు విధానం మరలా 2024లో విజయదుందుభి భవించి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి దాన్ని కూడా మరలా చిత్రాలుగా తీసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమిరెడ్డిపై మరోసారి కాకాని వ్యంగ్యస్ట్రాలు. సైదాపురం మైనింగ్ లో 11 వాటాల్ని సోమిరెడ్డి పొందింది వాస్తవం కాదా అంటూ ప్రశ్న. చంద్రబాబుకు సిబిఐ దర్యాప్తును ఎదుర్కొనే దమ్ము లేదంటూ వ్యాఖ్యలు. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొని అదుపు తప్పి బస్సును ఢీకొన్న లారీ. 7 మంది మృతి, 18 మందికి పైగా గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ముసునూరు ఘోర ప్రమాదంలో క్షుద్రగాత్రుల్ని పరామర్శించిన కావ్య కృష్ణారెడ్డి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా. యాత్ర 2 సినిమాను తిలకించిన మంత్రి కాకాని. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం. జగన్మోహన్ బయోపిక్ వాస్తవానికి దగ్గరగా ఉందంటూ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.